యాక్టర్ సుహాస్ కొత్త తెలుగు సినిమా ఓ భామ అయ్యో రామ నిన్న శుక్రవారం జూలై 11న థియేటర్స్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే అసలు లేవు. కలెక్షన్స్ బుక్ మై షోలో చూస్తే కేవలం 5,000 టికెట్లే ఉన్నాయి నిన్న బుక్ అయినవి. ఇంకా ఆఫ్లైన్ టికెట్స్ కూడా ఏమీ లేవు. కేవలం 40 లక్షలు మాత్రమే గ్రాస్ కనపడింది రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఇక మిగతా కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి చూసుకుంటే మరో 10 లక్షలు యాడ్ అయ్యాయి. అంటే మొదటి రోజు కేవలం ఈ సినిమా 50 లక్షలు గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక 50 లక్షల గ్రాస్లో థియేటర్ల రెంట్లు తీసేస్తే, గవర్నమెంట్ ట్యాక్సులు తీసేస్తే డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 25 లక్షలు ఉంది. అసలు మరి దారుణం ఇది. ఈ సినిమా హిట్ అవ్వాలంటే కనీసం 4 కోట్లు షేర్ రావాలంటే 8 కోట్లు గ్రాస్ రావాలి. ఈ సినిమా హిట్ అవ్వాలంటే కేవలం 25 లక్షలు వచ్చాయి మొదటి రోజు. ఇక పోయినట్టే సినిమా. ఇంకా ఈరోజు ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లో ఏమన్నా కలెక్షన్స్ ఉంటే ఉండొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఇంకో కోటి, అంటే మొత్తంగా చూసుకుంటే 1 కోటి గ్రాస్ వస్తుంది, 50 లక్షలు షేర్ వస్తుంది. సో 4 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అనే చెప్పాలి. పాపం సుహాస్ మంచి యాక్టర్, మంచి హిట్లు కూడా ఇచ్చాడు. కలర్ ఫోటో లాంటి సినిమా, లేకపోతే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఇలాంటి సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర కూడా కలెక్షన్స్ రాబట్టాడు. బట్ ఎందుకో మరి ఈ మధ్య మన రీసెంట్గా ఓటీటీలో సినిమా వచ్చింది ఉప్పు కప్పరంపు. సరే, అది ఓటీటీ సినిమా అంటే, థియేటర్ సినిమా అంటే దీనికి జనాలు రావాలి చూడడానికి. మరి ఎందుకు మరి రాలేదు అంటే మెయిన్ నేను అనుకోవడం, నిన్న సూపర్ మ్యాన్ సినిమా రిలీజ్ ఎఫెక్ట్ పడింది అనుకుంటా. అందరూ సూపర్ మ్యానే చూస్తారు ఇంకా ఫస్ట్ డే. మరి సినిమా బాగుందంటే ఈ శని ఆదివారాలు ఏమైనా చూడొచ్చేమో. బట్ నాకు తెలిసి రివ్యూస్ కూడా బాగాలేదని వచ్చాయి. నేను ఇంకా చూడలేదు, అయినా చూస్తా సినిమా. బట్ పాపం సుహాస్ లాంటి మంచి యాక్టర్కి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఇస్తాడు. అది రైటర్ పద్మభూషణ్ లాంటి సినిమాలు మంచి కంటెంట్తో వస్తే జనాలు చూసే వాళ్ళేమో, మరి తెలియదు. మరి చూడాలి, మండే మాట్లాడుకుందాం ఈ 3 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో. అది మన సుహాస్ హీరోగా వచ్చిన సినిమా ఓ భామ అయ్యో రామ. రిలీజ్ అయిన మొదటి రోజు కేవలం 50 లక్షల గ్రాస్. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 25 లక్షలు. సినిమా హిట్ అవ్వాలంటే 4.5 కోట్లు రావాలి. అంటే 50 లక్షల దాకా రావచ్చు. 4 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.